హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. లూకా సువార్త 19వ అధ్యాయము 2 నుండి 4 వరకు చదువుకుందాం. ఇదిగో సుంకపు గుప్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవన రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క జక్కయ్య అనేటువంటి ఈ సుంకపు గుప్తదారుడును పన్నులు వసూలు చేసుకుంటూ మరి పాపి అనేటువంటి ఒక మాట అతని యొక్క హృదయంలో ఉండేపాటికి యేసయ్య ఎవరో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను చూడాలి, నా పాపమంతా కూడా పోవాలి, యేసయ్య దగ్గరికి నేను వెళ్ళాలి, నేను పాపినైనటువంటి ఒక మాట అనేది నాలో నుండి తీసేసుకోవాలని, యేసయ్య ఎట్నుంచి వస్తాడు అని అనే ఒక నిరీక్షణతో యేసయ్య ఆ త్రోవన వస్తున్నాడా ఈ త్రోవన వస్తున్నాడని గమనించి ఆసక్తితో పరిగెత్తుకొని వెళ్ళి మేడు చెట్టు ఎక్కినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, జక్కయ్యకు ఉన్నటువంటి ఆసక్తి, తనలో ఉన్నటువంటి దుర్నీతినంతా పోగొట్టుకోవాలి, నేను పాపినని ముద్ర వేశారు ఈ ప్రజలందరూ కూడా. కాబట్టి ఆసక్తితో ప్రభు ఏ ప్రక్క నుండి వస్తాడో అక్కడ అట్టే నేను ఉండాలి, అట్టే నేను చూడాలి, ఆయన్ని నా పాపాలన్నీ పోవాలని ప్రభువుకి చెప్పాలి నా యొక్క పరిస్థితి అంతా అని ఆసక్తితో మరి ప్రభువుని చూస్తాకి ఆశపడ్డాడు. ఈ రోజున ఎంతమంది ప్రభువుని చూస్తాకి ఆశపడుతున్నారు? అలాగే మరి జక్కయ్య రీతిగా తన యొక్క చీకటిని పోగొట్టుకొని యేసయ్యని కలుసుకొని ఆ వెలుగుని గృహంలో ఏ రీతిగా తెచ్చుకున్నాడు, అలాగనే ఎవరైతే యేసయ్యని పరిగెత్తుకొని వెళ్ళి జక్కయ్య స్థితిలో మేము కూడా ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారు? వేగంగా పరిగెత్తుకొని వెళ్ళి ప్రభు యొక్క సన్నిధి కాంతిని చూడాలని ఆశపడుతూ ఉన్నారు. మరి అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. రండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, కృపగల తండ్రి, మీ బిడ్డలు నాయన మరి జక్కయ్యలాగా ఆ చీకటిని పోగొట్టుకొని ఆ పాపాన్ని పోగొట్టుకొని వెలుగుని ఏ రీతిగా పరిగెత్తుకొని వెళ్ళి మీ వెలుగుని ఎట్లాగో ఏ రీతిగా గృహాల్లో తెచ్చుకున్నాడు, మరి అదే రీతిగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క గృహంలో కూడా మీ వెలుగు ఉండాలని, మీ బిడ్డల పట్ల మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.